నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. గ్రామీణ భారత వికాసానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఎంతో దోహదపడుతుందని, ఇందులో నీటి యాజమాన్య సంస్థ ఎంతో కీలకమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ బృహత్తర పథకాన్ని అమలు చేస్తూ పల్లెలు, పట్టణాలు సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు భీంపల్లి సుధాకర్ రావు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి డూమా ప్రధాన భూమిక పోషిస్తుందని అన్నారు. శనివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను చేపట్టబోయే పనుల గుర్తింపు కార్యక్రమం చురుగ్గా జరుగుతుందని అన్నారు. ఈ 3 నెలలు పనులు గుర్తించి వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి గ్రామ సభల్లో గుర్తించిన పనులను శరవేగంగా చేపడతామని పథక సంచాలకులు స్పష్టం చేశారు. గ్రామ సభల్లో గుర్తించిన అభివృద్ధి పనులు చివరిగా ప్రజాప్రతినిధుల ఆమోదం తీసుకొని పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది 2 కోట్ల పని దినాలు కల్పిస్తామని చెప్పారు. వలసల బాట పట్టకుండా వేతనదారులకు ఆయా గ్రామాల్లో పనులు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు. మెటీరియల్ కాంపౌండ్ కింద సిమెంట్ రోడ్లు, లింక్ రోడ్లు, పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రహరీ గోడలు మొదలగు 200 రకాల పనులున్నాయని, గ్రామాలకు ఏమి అవసరమో గుర్తించి అక్కడ నివసిస్తున్న ప్రజల కోరిక మేరకు పనులు చేపడతామన్నారు. ఈ ఏడాది సుమారు 366 కోట్ల రూపాయలు ఖర్చు మెటీరియల్ కాంపౌండ్కు మంజూరు అయిందని, ప్రస్తుతం వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు నిధులు కేటాయించామని, ఎస్టిమేషన్లు తయారవుతున్నాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని సుధాకర్ రావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో నీటి యాజమాన్య సంస్థ ఒక సమన్వయ కేంద్రంగా పనిచేస్తుందని అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో చేపల పెంపకందారులకు, మత్స్యకారులకు కారు చేపల పెంపకంపై 5 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేపల సాగు విధానాలు, అనువైన చేపల రకాలు, వాటి లక్షణాలు వివరిస్తున్నారు. చెరువులలో సహజ ఆహారం పెరగడానికి చేపట్టాల్సిన చర్యలను, సున్నం ఎరువు వాడకంలో జాగ్రత్తలను మెథడ్ డైమెన్షన్స్ రూపంలో నిర్వహించబడుతున్నారు. చేపల్లో వచ్చే వ్యాధులను గుర్తించడం, నివారణ, యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ బాలకృష్ణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె భాగ్యలక్ష్మి, అధికారులు, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివిధ పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టుకునే అవకాశాలు ఉన్నాయనేది చెప్పడం జరిగింది. ఇంకా మన చెరువుల్లో వేసుకోదగినటువంటి అనువైన రకాలు, అంటే ఏ చేపల రకాలను పెంచుకోవాలి, ఆ పెంచుకోవడానికి నిర్ణయించుకున్న రకాలను కూడా ఏ నిష్పత్తుల్లో వేసుకోవాలి, ఎకరాకు ఎన్ని చేపలు వేసుకోవాలి అనే అన్ని అంశాల మీద కూడా నిన్న అంటే ఈ కార్యక్రమంలో భాగంగా మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ శిక్షణలో భాగంగా వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, అంటే వాళ్ళకి స్కిల్ ఇంపార్టింగ్ అనే ఆ ఆస్పెక్ట్స్ మీద కూడా మనం దృష్టి సారించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా నర్సరీ చెరువుల్లో, అంటే చేప పిల్లల చెరువుల్లో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఈ ఆక్వాటిక్ వెజిటేషన్ అంటాము, కలుపు మొక్కలు, ఇంకా ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ అంటే పురుగులు. అవి ఈ పురుగులు చెరువుల్లో ఎక్కువగా ఉన్నట్లయితే చేప పిల్లల మరణాల శాతం అనేది పెరుగుతుంది, అంటే బ్రతుకుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఈ పురుగులు అనేవి చెరువులో ఉన్నటువంటి సహజ మేత, అంటే న్యాచురల్గా పెరిగే ప్లాంక్టన్ కూడా తినేసి చేపలకు అందుబాటులో లేకుండా చేస్తాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు వాటిని నివారించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో భాగంగా మనకి వాళ్ళకి ఏంటంటే డెమాన్స్ట్రేషన్ రూపంలో కూడా చేసి చూపించడం జరిగింది. ఈ కీటకాలను నివారించన చేయడానికి ఏంటంటే ముఖ్యంగా ఈ డీజిల్ కానీ, లేకపోతే సోప్ ఎమల్సన్ అనేది వాడి కానీ, లేకపోతే పురుగు మందులు డెల్టా మెథ్రిన్ అటువంటి పురుగు మందులను వాడి కానీ ఈ శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలకు చెందిన వీరగట్టపు రమణమూర్తి తన రక్తాన్ని చిందించి 4 సంవత్సరాల పాపకు ఎస్టీపీని అందించి ప్రాణాలు నిలిపారు. అరసవెల్లికి చెందిన పి శివప్రసాద్ కుమార్తె నిరుపమకు డెంగూ జ్వరం కారణంగా నగరంలో విజయహర్ష తల్లిపిల్లల వైద్యశాలలో చేర్పించగా ప్లేట్లెట్స్ కౌంట్ పూర్తిగా తగ్గినందున అత్యవసర పరిస్థితుల్లో అరుదైన రక్త నమూనా అయిన ఏ నెగిటివ్ ఎస్డిపి అవసరం పడింది. నగరంలో ఏ నెగిటివ్ దాతలు లేకపోవడంతో ఆర్డీపీని సైతం అందించిన ఫలితం లేకపోవడంతో మదర్స్ లవ్ ఫౌండేషన్ ఫౌండర్ సుప్రజా రౌతు, సభ్యులు అల్లాడ నవీన్ ద్వారా అంపోలకు చెందిన వి రమణమూర్తి తన ఎస్డిపిని మొదటిసారి ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా అందించి పాప ప్రాణాలు నిలపడంలో భాగమయ్యారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ
రెడ్ క్రాస్ శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాల మేరకు రక్తదానంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అరుదైన రక్త నమూనా అయిన ఏ నెగిటివ్ దొరకడం చాలా కష్టమని, నెగిటివ్ గ్రూప్ ఉన్న దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే రక్త కొరతతో పాటు ప్రాణాలు నిలిపవచ్చన్నారు. అనంతరం మొదటిసారి ఎస్డిపి అందించిన వి రమణమూర్తిని, దాతను అందించిన సుప్రజా రౌత్, అల్లాడ నవీన్ను, 2 రోజుల నుండి దాతను వెతకడంలో సహకరించిన రెడ్ క్రాస్ ఏపీఆర్ఓ నంది ఉమాశంకర్లను అభినందించి ఎస్డిపిపై అపోహలు వీడాలని, సరైన ఆహారాన్ని తీసుకుంటే ప్లేట్లెస్ కౌంట్ పెంచుకోవచ్చని, ప్రతి 4 నెలలకు ఒకసారి రక్తాన్ని అందిస్తే ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేసే విఓఏలకు బకాయి వేతనాలు చెల్లించాలని, అక్రమ రాజకీయ తొలగింపులు, వేధింపులు ఆపాలని యూనియన్ గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి జి అసిరినాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కార్యదర్శి ఎన్వి రమణ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు. శనివారం నాడు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం ఆర్ఎన్బి బంగ్లా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెలవారీ జీతాలు లేక విఓఏలు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏర్పడిందని, ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితుల్లో విఓఏలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోప్రక్క ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి విఓఏలపై రాజకీయ వేధింపులు, తొలగింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి పెట్టడం లేదని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి విఓఏ బ్రతుకులు మారతాయని ఆశపడ్డమే తప్ప నెరవేరడం లేదని అన్నారు. మరోప్రక్క అనేక సంవత్సరాలు ప్రభుత్వాలకి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉండి ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో, ప్రభుత్వ పథకాలు అందించడంలో విఓఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అటువంటి వారిపై రాజకీయ వేధింపులు, తొలగింపులు లేకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ విఓఏల సమస్యల పరిష్కారం చేయాలని, లేకపోతే దశలవారీ పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పుడు మీరు చెప్పారు ఏంటంటే కొన్ని డిమాండ్స్ అడిగారు. 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని. గవర్నమెంట్ సర్క్యులర్ ఇవ్వలేదు. వాస్తవం చెప్పాలంటే మ్యాక్స్ చట్టం ద్వారా మీరు నడుస్తున్నారు. ఆ చట్టం నిబంధనలోనే ప్రతి 3 ఇయర్స్కి మార్చుకుంటామని మనం ఏదైతే డిసిజన్ చేసుకున్నప్పుడో దాంట్లో ఉంది. కాబట్టి ఇది గవర్నమెంట్ పరిధిలో లేదు. రెండోది సిబో హెచ్ఆర్ పాలసీ ఏమన్నారంటే అది గవర్నమెంట్ తీసుకోవాలి. ఏమన్నా వివోల తాలూకు రెగ్యులేట్ చేయాలని కూడా చూసుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ కోసం చెప్తారమ్మా, వాళ్ళకి రాయడం జరుగుతుంది. కొత్త వివో కోసం కూడా రాస్తాము. 15 సంఘాల్లో ఉన్న వివోలు ఇదేంటి అంటే ఇప్పుడు 35 సంఘాలకు ఒక వివో అంటున్నారు. 15 సంఘాలు ఉన్న వివోలకు కూడా వేతనం ఇవ్వాలి. కొన్ని చిన్న గ్రామ సంఘాలు ఉంటాయి సార్, పెరగడానికి అవకాశం ఉంటుంది సార్. అటువంటివి ఏమంటే కూడా గుర్తించాలి. అలాగే మెర్జ్ అయిన వాళ్ళు ఉపాధి అన్నారు, వివోల మధ్య అన్నారు, యాప్ వర్క్ కోసం 5G మొబైల్ ఇవ్వాలని చెప్పేసి. ఓకే, మహిళా మార్ట్ సర్కిల్ మహిళా మార్ట్ ఎప్పుడు కూడా ఇవ్వడం లేదు. అది మాత్రం నిరుపేద మహిళా వైద్యానికి స్మాల్ సర్వీస్ టు సొసైటీ ఏలియన్స్ క్లబ్ మిత్ర ద్వారా 32,000 రూపాయలతో కొర్లాన్ పరుపు, రైస్ ప్యాకెట్, నిత్యావసర సరుకులను అందించి మానవత్వం చాటుకున్నారు. శ్రీకాకుళం స్థానిక బలగ మడ్డివీధిలో నివసిస్తున్న కలివరపు సుశీల భర్త వెంకట్రావు గారు కరోనాలో చనిపోయారు. 3వ కుమార్తె ఉభయకాయంతో పాటు థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే నిస్సహాయురాలుగా ఉంటుందని, తల్లి సుశీల కీళ్ళ సమస్యలు వచ్చి నడవలేక కుటుంబం గడవలేని పరిస్థితుల్లో ఉన్నారనే విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నామని, స్మాల్ సర్వీస్ టు సొసైటీ మిత్రులు దాతల సహాయంతో శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందించి మాట్లాడుతూ, వీరి ఆర్థిక పరిస్థితి బాగోలేదని కారణంగా మా వంతు చిరు సహాయాన్ని అందించామని, మనసున్న దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కుటుంబానికి ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని, కనీసం మందులకు గాని, వైద్య పరీక్షలు చేసుకోవడానికి గాని నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్మాల్ సర్వీస్ టు సొసైటీ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ని ఇంతవరకు నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులతో కలిసి నిర్వహించలేదని, మొదటగా శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ నిర్వహించి చరిత్ర సృష్టించారని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడుతూ, శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ మొదటి విడతగా వీవీఆర్ఓ అర్థమవుతుందన్నారు. సమస్యలపై 340 వినతి పత్రాలు వచ్చాయని తెలిపారు.
వీటిలో టిట్కో ఇళ్ల లబ్ధిదారులు డీడీలు తీసి ఇల్లు పొందిన గత వైసీపీ ప్రభుత్వం వారికి కాకుండా నచ్చిన వారికి ఇచ్చి వీరిని రోడ్డును పడేసిందని అన్నారు. కొందరిపై టీడీపీ ముద్ర వేసి అర్హతలున్న పెన్షన్లు రద్దు చేశారని పలు ఫిర్యాదులు అందాయన్నారు. అలాగే రేషన్ కార్డులు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై అధిక సంఖ్యలో వినతులు అందించారని తెలిపారు. ఈ వినతులను పరిశీలిస్తే గత వైకాపా ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారని తెలుస్తుందన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్న కొలిచేవారి కొంగు బంగారమై భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా సంతోషిమాత దేవాలయం ప్రసిద్ధి చెందింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానం పాత శ్రీకాకుళం సంతోషిమాత అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారి జన్మ నక్షత్రము స్వాతి నక్షత్రము సందర్భంగా అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమక చమక పంచముక్తములతో క్షీరాభిషేకం, అమ్మవారికి శ్రీ సూక్తం విధముగా షోడోపచార సహిత సహస్రనామ కుంకుమార్చన, కుంకుమ పూజ నిర్వహించారు. అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, ఖడ్గమాలతో కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, త్రికాల అర్చనలు, లలితా సహస్రనామ పారాయణ, పునఃపూజలు, అన్నపూర్ణాదేవి పూజ, అన్నపూర్ణ అష్టోత్తర శతనామార్చన, పూజా విశేష హోమములు, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణం, ఆలయ ప్రధాన అర్చకులు, అమ్మవారి ఉపాసకులు, ఆగమ ప్రవర దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుడివీధిలో వెలసి ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానంలో కొలువైయున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఈ 9 రోజుల పాటు విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేపట్టనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ తెలిపారు. ప్రతిరోజు కూడా భక్తులతో ఆలయ ప్రాంగణంలో అమ్మవారి శ్రీచక్రార్చన, పూజా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ నవరాత్రుల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సన్నిధిలో శనివారం మహిళలతో కుంకుమ పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలు, పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.